ఒక గదిలో వెలుతురు ఎంత ప్రకాశవంతంగా ఉంటే, మన వెనుక ఉండే మన నీడ కూడా అంతే పెద్దదిగా, అంతే నల్లగా మారుతుంది కదా! అవును, నిజమే. అది సాధారణమైన భౌతిక శాస్త్రం. హ్మ్. కానీ మనం దీన్ని ఒక ఆత్మీయమైన స్నేహానికి అన్వయిస్తే ఎలా ఉంటుంది? అంటే, మనకు బాగా కావాల్సిన ఒక స్నేహితుడికి ఒక అద్భుతమైన విజయం దక్కినప్పుడు, ఆ విజయం అనే వెలుగు వాళ్ళపై పడుతుంటే, మనం పైకి నవ్వుతూ చప్పట్లు కొడతాం. కరెక్టే. పైకి సంతోషంగానే కనిపిస్తాం. కాని మనసులో ఎక్కడో ఒక సన్నని గీత పడుతుంది. ఒక చిన్న ఉలికిపాటు. ఆ వెలుగు వాళ్ళదైతే, ఆ పెరుగుతున్న నీడ మన అభద్రతాభావానిది అన్నమాట. అబ్బా! చాలా లోతైన మాట ఇది. ఖచ్చితంగా. హ్మ్. ఒక స్వచ్ఛమైన స్నేహం శత్రుత్వం వల్ల కాకుండా కేవలం అసూయ వల్ల ఎలా పగుళ్ళు చేరుతుంది అనేది ఈనాటి మన లోతైన విశ్లేషణ. అవును. మన ముందున్న మూలాలు ఒక పురాతన కాలపు అడవిలోకి, అక్కడి నది ఒడ్డున ఉన్న ఒక ప్రశాంతమైన గురుకులానికి మనల్ని తీసుకువెళతాయి. ఈ మూలాల ద్వారా మానవ సంబంధాల్లోని అత్యంత సంక్లిష్టమైన సైకాలజీని ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. ఈ పురాతన కథలో మనకు ప్రధానంగా కనిపించే ఇద్దరు వ్యక్తులున్నారు. వారి పేర్లు దేవష్ మరియు కిరణ్. దేవష్, కిరణ్. రైట్. వీరు కేవలం సహాధ్యాయులు మాత్రమే కాదు, ఒకరికొకరు నీడలాంటివాళ్లు. అంటే చిన్నప్పటినుండి కలిసే పెరిగారు, ఒకే ఆచార్యుడి దగ్గర చదువుకున్నారు. హ్మ్. కాని వాళ్ళ దైనందిన జీవితాన్ని మనం గమనిస్తే వాళ్ళిద్దరి స్వభావాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఓహ్! అంటే ఆపోజిట్ క్యారెక్టర్స్ అంటారా? అవును, అచ్చమలాగే. దేవష్ చాలా ప్రశాంతమైనవాడు. ఒక నదిలోని లోతైన నీరు ఎంత నిలకడగా ఉంటుందో అతని ఆలోచనలు అంత నిలకడగా ఉంటాయి. మరోవైపు కిరణ్ చాలా చురుకైనవాడు. యాక్టివ్‌గా ఉంటాడనమాట. అవును, ఎప్పుడు ఉత్సాహంగా, వేగంగా ఆలోచించే తత్వం అతంది. అందుకే ఆ గురుకులానికి పెద్దయిన ఆచార్య సోమిదేవ తరచు ఒక మాట అంటుండేవారు. ఏమని? మీరిద్దరూ విడివిడిగా ఉన్నప్పటికంటే ఆ కలుసున్నప్పుడే మరింత బలవంతులు అని. వావ్! బహుశా ఆ వ్యతిరేక స్వభావాలే వాళ్ళ స్నేహాన్ని అంత బలంగా మార్చాయేమో కదా! ఖచ్చితంగా. అంటే ఒకరిలో లేనిది మరొకరిలో ఉండటం వల్ల అది ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లాగా పనిచేసింది. ఈ మూలాలను చదువుతున్నప్పుడు నాకొక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. ఏంటది? వాళ్ళ మధ్య ఎలాంటి లావాదేవీలు లేవు. అంటే ఎలాంటి కండీషన్స్ లేవు. ఉదాహరణకు దేవష్కు జ్ఞాపకశక్తికి సంబంధించిన చిన్నపాటి సమస్యలొచ్చినప్పుడు కిరణ్ ఏమాత్రం విసుక్కోకుండా అతనికి పాఠాలు గుర్తుచేసేవాడు. అవును. అలాగే కిరణ్ తన ఉత్సాహంలో పడి ఏకాగ్రత కోల్పోయినప్పుడు దేవష్ చాలా సున్నితంగా అతన్ని మళ్లీ సరైన దారిలోకి తీసుకొచ్చేవాడు కదా. అవును. ఇది పూర్తిగా అన్కండిషనల్ సపోర్ట్. అంటే ఎలాంటి స్వార్థం లేని ఒక స్వచ్ఛమైన బంధం. రైట్. అయితే ఇక్కడ నాకొచ్చే మొదటి ప్రశ్నేంటంటే, ఇంత సురక్షితమైన, ఎలాంటి పోటీలేని వాతావరణంలో పెరిగిన వీళ్ల బంధంలో ఆ మొదటి పగులు ఎక్కడ మొదలైంది? మ్మ్. అసలు ఏ సంఘటన ఆ బ్యాలెన్స్లో దెబ్బతీసింది? చూడండి, ప్రతి మనిషి జీవితంలో తమ గుర్తింపును మార్చే ఒక క్షణం వస్తుంది. ఈ కథలో అది ఒక విద్యల ప్రదర్శన రోజున జరిగింది. ఓహో! విద్యల ప్రదర్శన. అంటే ఈ కాంపిటీషన్ లాంటిదా? అవును. పక్క గ్రామాల నుండి పెద్దలు, ఇతర గురుకులాల వారు వచ్చినప్పుడు ఆచార్య సోమిదేవ తమ విద్యార్థుల నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఒక సభను ఏర్పాటు చేశారు. హ్మ్. అందులో కవిత్వం, తర్కం లాంటి ఎన్నో కళలు ప్రదర్శించారు. ఆ సమయంలో దేవష్ విల్లు విద్య అంటే ఆర్చరీ ప్రదర్శన కోసం ముందుకొచ్చాడు. ఓకే. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ప్రదర్శనకు ముందు వరకు దేవష్ ఒక సాధారణ విద్యార్థి మాత్రమే. అతను అందరికంటే వేగవంతుడు, ఏమీ కాదు, జనం దృష్టిని ఆకర్షించేంత హడావిడి చేసేవాడు కూడా కాదు. చాలా సైలెంట్ పర్సన్ కదా. అవును. కాని అతడు ఆ విల్లు పట్టిన క్షణంలో ప్రతిదీ మారిపోయింది. ఆ క్షణం గురించి మూలాల్లో ఉన్న వర్ణన నిజంగా చాలా ఆసక్తికరం అనిపించింది నాకు. అవును కదా. అంటే అతడు విల్లును పట్టుకున్నప్పుడు అతని కళ్ళు కేవలం లక్ష్యం మీద మాత్రమే ఫోకస్ అయ్యాయి. అతని శ్వాస పూర్తిగా నిలకడగా మారిపోయింది. హ్మ్. చేతులేమాత్రం వణకలేదు. బాణం వదిలిన మరుక్షణం అది నేరుగా వెళ్లి లక్ష్యాన్ని ఛేదించింది. ఆ ఒక్క బాణంతో అక్కడున్న జనాలందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. అవును. ఆ తర్వాత భారీగా చప్పట్లు మోగాయి గదా. కరెక్ట్. ఆచార్య సోమిదేవ కూడా చాలా గర్వంగా తలూపారు. ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవష్ను పొగడటం మొదలుపెట్టారు. అసాధారణమైన ఏకాగ్రత అని, గొప్ప నైపుణ్యమని కీర్తించారు. మ్మ్. అంటే ఒక సాధారణ విద్యార్థి స్థాయి నుంచి
ఒక ప్రత్యేకమైన గుర్తింపున్న వ్యక్తిగా దేవష్ మారిపోయాడు. ఆ ప్రశంసల వర్షం కురుస్తున్నప్పుడు కిరణ్ కూడా అక్కడే ఉన్నాడు. ఉమ్, ఉమ్, కిరణ్ కూడా చప్పట్లు కొట్టాడు. తన స్నేహితుడికంత పేరొస్తుంటే అతను కూడా నవ్వాడు. ఉమ్. కానీ ఇక్కడే మానవ పరిణామ క్రమంలోని అతిపెద్ద సైకలాజికల్ చిక్కుంది. కిరణ్ సంతోషపడ్డాడు, కాని ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. అవును. ఒక వ్యక్తిగతమైన ప్రైవేటైన స్నేహంలోకి ఇలా బహిరంగ ప్రశంసలు, పబ్లిక్ వాలిడేషన్ చేయబడినప్పుడు ఆ స్నేహం ఎందుకు దెబ్బతింటుంది? హ్మ్. కిరణ్ మనసులో ఆ సమయంలో ఏం జరిగి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. దీని వెనుక చాలా లోతైన ఒక మానసిక ప్రక్రియ ఉంది. దీన్నే మనం సైకాలజీలో రిలేటివ్ డిప్రివేషన్ అంటే సాపేక్ష లేమి అంటాము. రిలేటివ్ డిప్రివేషన్. ఓకే. అవును. మానవ మెదడు ఎప్పుడూ ఒంటరిగా ఆలోచించదు. అది ఎప్పుడూ పరిసరాలతో పోల్చుకుంటూనే ఉంటుంది. సామాజిక హోదాను ఒక జీరో సమ్ గేమ్లాగా చూస్తుంది మన మెదడు. జీరో సమ్ గేమ్ అంటే? ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోయినట్లేనా? అచ్చం అలాగే. ఒకరికి గుర్తింపు పెరిగితే ఆటోమేటిక్గా మన గుర్తింపు తగ్గిపోతుందేమో అన్న ఒక భయంకరమైన భ్రమ మొదలవుతుంది. కిరణ్ మనసులో జరిగింది సరిగ్గా ఇదే. ఓ! మొదట అతనితను నా స్నేహితుడు, నేను సంతోషపడాలి అనే లాజికల్గా తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. కాని ప్రశంసలు పెరుగుతున్న కొద్దీ అతని సబ్కాన్షియస్ మైండ్లో ఒక చిన్న ప్రశ్న పుట్టుకొచ్చింది. ఏమని? అతనే ఎందుకు? అబ్బా! ఆ అతనే ఎందుకు అనే ప్రశ్నే అసూయ అనే నిశ్శబ్ద విషానికి నాంది. నిజమే. ఇది వింటుంటే ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొనే ఒక సాధారణ పరిస్థితి గుర్తొస్తోంది నాకు. అవునా? ఏంటది? మనం ఆఫీస్లోనో జీవితంలోనో చాలా సంతోషంగానే ఉంటాం. కానీ సడన్గా సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు హ్మ్. మనతో పాటే చదువుకున్న ఒక ఫ్రెండుకు పెద్ద ప్రమోషనొచ్చిందని పోస్ట్ చూస్తామనుకోండి. అవును. అప్పటి వరకు మన జీవితం బాగుందనుకున్న మనకు ఒక్కసారిగా మనల్ని మనం తక్కువ చేసుకునే ఒక భావన వస్తోంది. ఇది ఎలా ఉందంటే, మన కడుపు నిండుగా భోజనం చేసి ఉన్నప్పటికీ పక్కవాడి విస్తర్లో పదార్థాలు చూసి మనకు విపరీతమైన ఆకలి వేస్తోందని భ్రమపట్టంలాంటిది. చాలా మంచి పోలిక చెప్పారు. నిజానికి కిరణ్ దగ్గర్నుంచి ఎవరూ ఏమీ తీసుకోలేదు గదా! అతని ప్రతిభ అతని దగ్గరే ఉంది, అతని స్థానం అతనిదే. హ్మ్. ఇక్కడే మనం అసూయ లక్షణాలను నిశితంగా గమనించాలి. అసూయ ఎప్పుడూ శబ్దంతో రాదు. అది అదృశ్యంగా మన ఆలోచనలను మార్చేస్తుంది. కిరణ్ తనలో తాను ఎంతలా కుంచుకుపోయాడో ఆ మూలాలు స్పష్టంగా వివరిస్తున్నాయి. అవును. మూలాల్లో ఆ డీటెయిల్స్ చాలా కదిలించాయి నన్ను. కదా? గురువుగారు దేవుష్ను పొగిడిన ప్రతిసారీ కిరణ్ తాను ఆ గదిలో అదృశ్యమైనట్లు ఫీలవడం మొదలుపెట్టాడు. గురుకులంలోని చిన్నపిల్లలు ఎవరైనా దేవుష్ను సలహా కోసం అడిగితే కిరణ్ తాను మర్చిపోబడినట్లు అనుకునేవాడు. అయ్యో! గ్రామస్తులు ఎవరైనా వచ్చి ముందుగా దేవుష్ను పలకరిస్తే తాను చాలా చిన్నబోయినట్లుగా భావించేవాడు. అంటే పక్కవాడి ఎదుగుదలను తన పతనంగా భావించే ఒక మానసిక చట్రంలో కిరణ్ చిక్కుకుపోయాడు. ఆ భ్రమలో ఉన్నప్పుడు మనం చేసే మొదటి పని ఆ వ్యక్తికి దూరం కావడం. అవును, ఎగ్జాక్ట్లీ. కిరణ్ కూడా మెల్లగా దేవష్కు దూరంగా జరగడం మొదలుపెట్టాడు. దేవష్ ఏమైందని అడిగినా ముఖం తిప్పుకోవడం, అంతకుముందులా నది ఒడ్డున కలిసి నడకలు మానేయడం చేశాడు. మ్మ్. అయితే అంతర్గతంగా రగులుతున్న ఆ అసూయ ఒక బాహ్యమైన చర్యగా, అంటే ఒక పని రూపంలోకి మారడానికి ఒక ట్రిగర్ అవసరమవుతుంది కదా. ఖచ్చితంగా. ఆ ట్రిగర్ ఆ గురుకులానికి రానే వచ్చింది. అవును, ఆ ట్రిగ్గర్ ఒక ప్రకటన రూపంలో వచ్చింది. రాజుగారి తరఫున ఒక యువకుల పోటీ ప్రకటన వెలువడింది. చుట్టుపక్కల ఉన్న గురుకులాల నుండి అత్యుత్తమ విద్యార్థులు అందులో పాల్గొనాలి. ఓకే. గెలిచిన వారికి నేరుగా రాజభవనంలో రాజసైన్యంతో కలిసి శిక్షణ పొందే అవకాశం దక్కుతుంది. ఇది ఒక విద్యార్థికి దొరికే అత్యున్నతమైన గౌరవం. ఆచార్య సోమిదేవ తమ గురుకులం తరఫున విలువిద్యలో పోటీదారుడుగా దేవేష్ను ఎంపిక చేశారు. మరి అక్కడ కిరణ్ పరిస్థితేంటి? ఇన్నాళ్ళు దేవష్తో సరిసమానంగా ఉన్న కిరణ్కు ఆ పోటీలో దక్కిన స్థానం కేవలం ఒక సహాయకుడు మాత్రమే. అవును. ప్రాక్టీస్ కోసం దేవష్కు తోడుగా ఉండటానికి, అతనికి బాణాలందించడానికి మాత్రమే ఆచార్య సోమిదేవ కిరణ్ను ఎంచుకున్నారు. ఇది ఎంత కఠినమైన పరిస్థితి అంటే, కనీసం ఎంపిక కాకపోతే ఆ బాధ వేరు. అవును, పక్కకు తప్పుకోవచ్చు. కాని విజయం సాధించబోయే వ్యక్తికి పక్కన ఒక అసిస్టెంట్ లాగా నిలబడడమనేది కిరణ్ అహంకారాన్ని దారుణంగా దెబ్బతీసుంటుంది. ఖచ్చితంగా. సహాయకుడు ఎంపిక చెయ్యబడలేదు, కేవలం సహాయకుడు. ఈ మాటలో అతని మనసులో ఒక భయంకరమైన అంతరంగిక ఘర్షణను సృష్టించాయి. ఆంతరంగిక ఉద్రిక్తత, ఆ అభద్రతాభావం ఒక దశకు చేరుకున్నప్పుడు మనిషి తన నైతికతను పక్కన పెడతాడు. అవును. పోటీకి ముందు రోజు రాత్రి ఎవరూ లేని సమయంలో కిరణ్ ప్రాక్టీస్ చేసే చోటుకి వెళ్లాడు.
అక్కడ గోడకు ఆనించున్న దేవేష్ విల్లును చూశాడు. హ్మ్. ఇక్కడ కిరణ్ మనస్తత్వాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దాన్ని పూర్తిగా విరిచేయాలన్న ఉద్దేశం అతనికి లేదు. అతను దేవేష్ను నాశనం